భారతంలో భీష్మ పితామహులెన్నారో రామాయణంలో జాంబవంతుడు అలా. తాత నీకు ఎలా ఉంది, పెద్దవాడివి బానే ఉన్నావా అని వీళ్ళు అడుగుతున్నారు. అందరూ కూడా మూర్ఛని పొందారు. రామచంద్రుల వారు కూడా మూర్ఛని పొందారు. ఎలా ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, జాంబవంతుడు ఏమండి రాముడు అండి. ఆయన ఆ రాముడి యొక్క శూర ప్రతాపాలు చెప్పాలంటే కరదూషణాదులు వచ్చినప్పుడు వారు 14,000 మంది రాక్షసులు. వారిని చూస్తేనే అరవీడు భయంకరుడుగా ఉంటున్నారు. కొంతమంది వారి పేరు వినగానే రాజ్యాలను అడవులను వారికి అప్పగించి పారిపోయేటువంటి వారు ప్రాణాలు కాపాడుకునేటటువంటి అంత ఆయుధ సంపన్నులు, అంత బలవంతులైనటువంటి ఆ రాక్షసులు కరదూషణాదులు ఒక గుహలో దగ్గర లక్ష్మణుడు రాముడు ఉన్నారట. సీతామాత ఉంది. స్వామి ఎంతమంది రాక్షసులు, మనం వెళ్ళిపోదామా అన్నారు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి వారు వైపు చూసి ఒక నవ్వులవి రాముడు అన్నాడట, లక్ష్మణ అమ్మని లోపలికి తీసుకెళ్ళు సీతాదేవిని అనగానే లోపలికి వచ్చేటప్పటికి సీతాదేవి చాలా ఆందోళన చెందుతోందట. అంతమంది రాక్షసుల ఎట్లా ఉన్నారు వాళ్ళు. రాముడు ఒక్కర సీతాదేవికి అప్పటిదాకా రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు అలా లోపలికి వెళ్ళాడు. అమ్మవారు లోపలికి వెళ్ళి 7 క్షణాల తర్వాత బయటికి వచ్చిందట. 14,000 మంది రాక్షసులు మరణించి ఉన్నారట. ఒక్కొక్కరు ఎక్కడెక్కడో పడి ఉన్నారట. అంత ఆయుధ సంపన్నుడు, అంత శక్తివంతుడైన జాంబవంతుడు ఏమన్నాడు తెలుసా అండి, హనుమంతులు వారు బతుకున్నారా అని అడిగాడు. ఏమయ్యా తాత, రాముడు ఎంత సంపన్నుడు, లక్ష్మణుడు ఎంత బలశాలి, సుగ్రీవుడు వీరందరికీ రాజు, మహా యోగ సంపన్నుడు, బల సంపన్నుడైన వారి యొక్క కొడుకు అంగదుడు, వీళ్ళందరూ లేకపోతే నువ్వు ఎంతగా హనుమంతుడు అడుగుతావంటే అప్పుడు జాంబవంతుడు అన్నటువంటి చూడండి ఒక అద్భుతమైనటువంటి మాట. ఎంతమంది బతుకున్నా హనుమంతుడు లేకపోతే ఈ యుద్ధమే లేదు. ఎంతమంది ఉన్నా లేకపోయినా హనుమంతుడు ఒక్కరు ఉంటే చాలు, రావణాసురుడు అంతటి వారిని 100 మందిని జయించచ్చయ్యా అన్నాడు. అంతటి బల సంపన్నుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆ హనుమంతుల వారు జాంబవంతుడు లేచి నిదానంగా పట్టుకొని వచ్చి ఆ సుషేనుడిని అడిగి, ఏమయ్యా ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో ఫలానా ప్రాంతంలో అక్కడ సంజీవని అనే పర్వతం ఉంటుంది, దాంట్లో 7 మూలికలు ఉంటాయి. ఆ 7 మూలికలు తీసుకొచ్చినట్టయితే నేను వీళ్ళందరినీ బతికించగలను అన్నాడు. మరి వెళ్ళి తీసుకుందా అన్నాడు. అది నేను ఇప్పుడు వెళ్ళలేదు, నాకు అంత శక్తి లేదు అన్నాడు ఆ మూర్ఛకు సుషేనుడు. ఆంజనేయ స్వామి వారు చూడండి, అదే మనం అయితే మన వల్లే అవుతుంది లేదు, వారికి చెప్పుకున్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే, మనం పక్కన కూర్చున్నాం హాయిగా అనుకుంటాం. కానీ స్వామివారు చూడండి, తాత నేను వెళ్తున్నాను అన్నాడు. అందుకనే జాంబవంతుడు ఉత్తమమైనటువంటి పనివాడి లక్షణం ఏంటయ్యా అంటే కనుక నాయకుడి లక్షణము తాను ముందు ఉండి చేస్తూ నడిపిస్తూ, కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మొదటి అడుగు తనదవుతుంది, అందరూ ప్రశాంతతని పొందినప్పుడు చివరి అడుగు తానవుతుంది. ఇదే ఆంజనేయ స్వామి వారు వెంటనే లేచి విశేషంగా అక్కడికి వెళ్ళటము, అక్కడ కాలప్రవధము అనేటువంటి రాక్షసుని ఎదుర్కొనడము. అప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇప్పుడైతే మనం వెంటనే ఫోన్ చేసి చాలగలుగుతాం, ఏమయ్యా సుషేనా ఇక్కడ ఏదో ఓన్లీ వీడియో కాల్ చూసి చూపించని చెప్పదాం. కానీ అప్పుడు లేవుగా. ఆ నమో నారాయణాయ నమః శివాయ బ్రహ్మణే నమః. 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 నమో నారాయణ